హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్. కీలక ఆదేశాలు జారీ. వీరికి 2 విడతల్లో డీఏ బకాయిలు విడుదల. 10,00,000 బీమా సంచలన నిర్ణయము. పూర్తి సమాచారం ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన ఆదేశాలైతే జారీ అయ్యాయండి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా 10,00,000 బీమా అమలు, డీఏ పెంపు మరియు వేతన సంఘం సిఫార్సుల వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టత అయితే ఇచ్చింది. ముఖ్యంగా ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ఒప్పంద ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా 10,00,000 ప్రమాద బీమాకు వర్తింపజేస్తూ ఆ సంస్థ యాజమాన్యం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నిర్ణయం ద్వారా అద్దె బస్సుల డ్రైవర్లు, ఔట్‌సోర్సింగ్ డ్రైవర్లు, ఏసీ బస్సుల అటెండర్లు, బస్ స్టాండ్ గ్యారేజీలు, ఆర్టీసీ కార్యాలయాల్లో పనిచేసే స్లీపర్లు, ట్రాఫిక్ గైడ్లు, బస్ టికెట్లను బుక్ చేసే సిబ్బంది, వీరంతా కూడా ఇతర ఉద్యోగులకు రక్షణ అయితే లభించనుందనమాట ఈ బీమా ద్వారా. ఈ బీమా అమలు పోస్టల్ శాఖ అభ్యుదయ శ్రామిక్ సంరక్షణ యోజన కింద చేయబోతున్నట్టుగా ప్రకటించారు. దీని ప్రీమియం ఒక్కో ఉద్యోగికి రూ. 499 అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఆయా ఉద్యోగులను నియమించిన ఎవరైతే నియమించుకొని ఉంటారో ఆ గుత్తేదారులే చెల్లించాల్సిన బాధ్యత ఉందని ఆర్టీసీ యాజమాన్య ఆదేశాలైతే జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల ప్రజా రవాణా శాఖ అధికారులకు, జోనల్ ఈడీలకు స్పష్టమైన మార్గదర్శకాలైతే అందించాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 53% డీఏ లభిస్తుంది. అయితే 8వ వేతన సంఘం అమలుకు ముందు మరో 2 డీఏలను అంటే జనవరి 2025, జూలై 2025 డీఏ పెంపు ఉంటుందనైతే అంచనా. ఈ పెంపు ద్వారా డీఏ మొత్తం 60% చేరుకునే అవకాశం ఉన్నట్టు సమాచారము. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఇకపోతే 2016 నుంచి 7వ వేతన సంఘం అమల్లో ఉండేది. 2026 జనవరి 21వ తేదీ 8వ వేతన సంఘం అమల్లోకైతే రానుంది. డేట్ అయితే జనవరి 21వ తేదీ అండి. సో, జనవరి 21, 2026 ఇంకా సంవత్సరం కూడా లేదు. ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం మరో 2 విడతల్లో డీఏను పెంచే అవకాశం ఉంది. వేతన సంఘం సిఫార్సుల ప్రకారం లెవెల్ 1 నుంచి లెవెల్ 10 వరకు కూడా దాదాపుగా 50,00,000 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా వేతనాలు పెరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ నూతన వేతన స్కేల్ అమలయ్యాక కరువు భత్యాలు కూడా మరింత పెరగనున్నాయి. మొత్తం మీద రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవి మున్ముందు ఉద్యోగ భద్రత, వేతన పెంపు మరియు బీమా రక్షణ కల్పించే అత్యుత్తమ పరిణామాలనైతే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్.